కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి దరివెల్లన్నకి మరియు నల్గొండ శరత్కి గత 30 సంవత్సరాలుగా ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారికి, మా అన్న పృథ్వన్నకి, ఇస్మాయిల్ అన్నకి, గుడిపల్లి రవికి, మాట తిరుపతికి, మా యాదవ్ గారికి అందరికి కూడా ఉద్యమం తెలియజేస్తూ ఓనా ఉస్మానియా మట్టి బిడ్డలారా మీకు ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉస్మానియా అంటేనే ఉస్మానియా నుండి ఏ పిలుపు వస్తుంది, ఉస్మానియా నుండి ఏమొస్తుందని రాష్ట్రం ఎదురు చూసినటువంటి సంఘటనలు మనం చూసాం. ఈ సభ ఇంతటితో ఆల్రెడీ చెప్పిండు, ముగ్గకుండా ఉస్మానియా విద్యార్థుల కవాతుగా ఆ లక్ష గొంతుల వేల గొంతులు లక్ష డప్పుల మమేకమై ఉస్మానియా విద్యార్థులు నడవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మళ్ళా 7వ తారీఖున లక్షలాది గొంతులతోటి వేలాది డప్పులతోటి ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక గొప్ప సభ పెట్టుకోవాలని చెప్పి దానికి మా బీసీ సంఘాల తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ప్రాక్టీస్ అయిపోయినట్టుంది. అయితే మొన్నటికి తెలంగాణ ఉద్యమం జరిగింది. 60-70 ఏళ్ళ సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో మరి ఇప్పుడు ఎవరైతే మేము వ్యతిరేకిస్తున్నారో మిత్రుండ్రో ఆ తెలంగాణ ఉద్యమంలో మాల మిత్రులు లేరా? ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ వలె ముళ్ళ కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు ఇడ్లీలమ్ముకు. అరే అవన్నీ పాడింది ఎవరైనా మాల జాతికి చెందినైనా. మరి అక్కడ మీరు రావచ్చు పోవచ్చు ఏమైనా చెప్పుకోవచ్చు, అన్నదమ్ము ప్రాంతాలుగా విడిపోదాం అన్నదమ్ములుగా కలుచున్నాం మీరు. మరి ఇప్పుడు ఎస్జీ వర్గీకరణకు వస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? ఆ మేధావులు మాట్లాడాలా? ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం అంటే మా హక్కుల గురించి మా వాటా మేము పంచుకుంటాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అని అంటే ఎందుకు రావట్లేదు? తను బాగుండి తన తమ్ముడెవడో చెడిపోతే, తను బాగుండి తన తమ్ముడెవడో చెడిపోతే, సంకలగిరేసే గుణం మనుధర్మముకుందన్నా అని మాస్టర్జీ రాసిండు. కానీ ఇప్పుడు మనం ఏం పాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడంటే సంకలగిరేసే గుణం ఈ జాతికి ఉందన్నా. వాస్తవా కాదా? మరి చెప్పాలి కట్టుకోవాలి గట్టిగా. అయితే తను బాగుండి తన తమ్ముడెవడు చెడిపోతే సంకలగిరేసే గుణం మాల జాతికి ఉందన్నా. పామును పామెప్పుడు కాటు వేయలేదన్నా, పామును పామెప్పుడు కాటు వేయలేదన్నా, చీమకు చీమెప్పుడు చేటు చేయదోరన్నా. ఇదేమి ధర్మము మరి మను ధర్మము రోరన్నా, ఇదేమి ధర్మము మరి మను ధర్మము రోరన్నా. తన జాతి మనుషులని తాను చంపి తింటుందోరన్నా. ఇదేమి ధర్మమన్నా, ఇదేమి ధర్మమన్నా, బుద్ధెరిగిన భీమన్నా. అధర్మమంటే ఇళ్ళ మను ధర్మము రోరన్నా. అధర్మ సారమేమో ఇప్పి చెబుతానన్నా, అధర్మ సారమేమో ఇప్పి చెబుతానన్నా. ఆసక్తి ఉంటేనే ఆలకించుండోరన్నా. నిజంగా ఆ మేధావులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు కూడా ఈ లక్ష డప్పులలో కలిసి రావాలి. మీరు ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా మాలకు సంబంధించిన వాటా పంచుకోవాలి. రేపటి నుంచి అన్ని పొత్తులు అన్ని గడం కానీ మన అన్నదమ్ములు కలిసి ఉండాలని చెప్పి ఈ వేదిక తరఫున వాళ్ళని కోరుతా ఉన్నాను మిత్రులారా. వాస్తవానికి 2 సంఘటనలు ఉస్మానియా విద్యార్థిగా ఉన్నా కాబట్టి 2 సంఘటనలు గుర్తు చేయదలుచుకున్నా. ఒకసారి ఏమవుతుందంటే 2003-2004లో ఒక ఎస్సీగా ఉండాలంటే, ఒక బీసీగా ఉండాలంటే చాలా ఇబ్బందులు పడుతుండే. ఒక గ్రూపు చట్టం గ్రూప్ అనేది ఎస్సీ సంఘం పెట్టిన వాళ్ళను ఎక్కడ ఒంటరిగా కూర్చున్నా కానీ కొట్టేటువంటి సందర్భం మన దగ్గర ఉన్నప్పుడు మేము బీసీలం కూడా ఎస్సీ ఎస్టీ సంఘంలో పనిచేయడం జరిగింది. ఒక సంఘటన జరుగుతుంది 57 హాల్లో, నువ్వు ఉన్నాగా తమ్ముడు, 57 హాల్లో జరుగుతుంది సంఘటన. ఏమైందంటే కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటా ఉంటారు. అందులో నేను లేచి ధర్వంజరంగా నేను కూడా ఓటేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు మీరు నొచ్చుకోవద్దు మనోహర్ అన్న ఆ రోజు ఏమన్నాడంటే నువ్వు బీసీ మిత్రుడు, నువ్వు ఓటేయడానికి పనికిరావు అన్నాడు. కానీ నేను ఏమంటున్నా అంటే అప్పటి నుండే నేను మాదిగోనిగా చెప్పుకుంటున్నా. మాదిగోనిగానే అప్పుడు ఎప్పుడో చేయలేదు, ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ఎవరు చెప్పినా ధర్వంజన అంటే మాదిగోడే అంటారు.
నేను బీసీ అంటే మళ్ళీ నాకు ఈ సర్టిఫికేట్ చూసుకోవాలి, సర్టిఫికేట్ ఒక్కటే మరి బీసీ ఉంటుంది, కానీ అన్ని మళ్ళీ మాది లెక్కన ఉంటుంది. అయితే అప్పుడు జరిగినప్పుడు ఏమైందంటే ఆ హాల్ నుండి ఆ సభనే రద్దు చేసుకొని మాది మిత్రులు అందరూ నాయబడి వచ్చేసేసారు. మళ్ళా తెల్లారి సభ పెట్టేసేసి ఆ సంఘం లోపల నన్ను కూడా సభ్యుని చేర్చుకుని ఎస్సీ ఎస్టీ సంఘంలో ఒక బీసీవాడు ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు బీసీ అని చెప్పుకుంటే నిజంగా నేను మొన్న మన పిహెచ్డి సంబంధించినటువంటి వైజాగ్ సంబంధించినటువంటి ఒక ఫామ్ నింపుతా ఉంటే ఒక ఏబీపీ మిత్రుడు నా పక్కన నిలబడ్డాడు. అలా నేను కమ్మరి అని రాసిన, కమ్మరి అని రాస్తే అంజనా నువ్వు కమ్మరి ఆయా అన్నాడు. అంటే అవును నేను బీసీ అన్న. కొడుక ఈ విషయం ఇట్లా గప్పుడే తెలుసుంటే నీ మీద 100 అట్రాసిటీ కేసులు పెడుతుంటే అన్నాడు. అంటే నేను చెప్పుకోవడం వల్ల కూడా అది ఒక అదే అడ్వాంటేజ్ అయింది. కాబట్టి మిత్రులారా, ఉస్మానియాలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఒక పొలికేక పోయిందంటే రాష్ట్రం మొత్తం వ్యాప్తుంది, ప్రపంచం మొత్తం వ్యాప్తుంది. కాబట్టి అన్న చెప్పినట్టు, ఉస్మానియా చెప్పినట్టు వివిధ భావజ్వాలాలు ఉన్నటువంటి మీరు ఒక్క తాటిపై రావడం అనేది నేను నా ఉస్మానియా చరిత్రను మొదటిగా పంపిస్తున్నాను. వాస్తవానికి మీరు గ్రేట్. ఇంతమందిని ఒక్క తాటిపై వచ్చి ఒకే నినాదం పైకి తీసుకొచ్చినటువంటి గంట మందకృష్ణకే ఉన్నది. అది అంటే బికాస్ ఆఫ్ దట్ కాజ్, ఆ కాజ్ ఉంది కాబట్టి అందరు వచ్చిండ్రు. కాబట్టి ఒక గొప్ప సభను ఏర్పాటు చేయాలి. ఎల్లన్నా అండ్ నల్గంటి షరతు మేమందరం బీసీలో మీ ఎంబడి ఉంటాం, బీసీలో మేము మాదిగోళ్ళమే, మేము కూడా మీ ఎంబడి ఉంటాం. ఖచ్చితంగా సభను చేయించడం లోపల మా భావం కూడా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులు. థ్యాంక్ యూ. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని, ఈ నిరసనను మొదటి నుండి అన్న వెంట ఉండి అన్నీ చూసుకుంటున్నటువంటి దర్వేల్ అన్న, ఇస్మాయిల్ అన్న, అదేవిధంగా పృథ్వీరాజ్ అన్న, దర్వాజ్ అన్న, తమ్ముడు గద్దలంజి బాబు, ఇక్కడికి వచ్చినటువంటి అందరి విద్యార్థి సంఘాల మిత్రులందరికీ కూడా జైభీములు, జయమారు. ఇప్పుడున్నటువంటి సమస్య ఒక ఎస్సీలకు సంబంధించినటువంటిదే కాదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదంటే ఎస్సీ ఎస్టీల సమస్య ఇది. కాబట్టి ఈ విద్యా సంఘాలు ఇస్తున్నటువంటి మద్దతు ఎస్సీలందరికీ, ఎస్టీలందరికీ ఇస్తున్నటువంటి మద్దతు ఇది. ఎందుకంటే ఏ విధంగా అయితే ఎస్సీల్లో, ఉపకులాల్లో, మాదిగల్లో అసమానతలు జరుగుతూ ఉన్నాయో ఉమ్మడి ఎస్టీ రిజర్వేషన్లో, అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎస్టీ రిజర్వేషన్లో 7% ఉంటే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ల లిస్టు తీస్తే 4,800 మంది ఈరోజు లంబాడి గ్రామ పంచాయతీలో సర్పంచ్లు ఉంటారు. తండాలన్నీ గ్రామ పంచాయతీలు, కానీ ఎరకలోళ్ళు గ్రామాల్లో ఇప్పుడు లేరు. ఎందుకు అనంటే లంబాడి పంచాయతీలనే ఎస్టీ రిజర్వేషన్ కింద చూపిస్తా ఉన్నారు. లంబాడి పంచాయతీలన్నీ ఆల్రెడీ పంచాయతీ, అందులో ఒక ఎస్సీ నిలబడలేడు, ఓ బీసీ నిలబడలేడు, ఓ ఓసీ నిలబడలేడు, ఎవరు నిలబడలేరు. తండాలు గ్రామ పంచాయతీ. ఎక్కడ ఉన్నారు? ఓన్లీ మైదాన ప్రాంతాల్లో ఉన్నారు. అదే ఆదివాసులకు తీసుకుంటే 170 చట్టం, అక్కడికి ఎరకలో ఎంట్రీ లేదు, ఓన్లీ మైదాన ప్రాంతం. ఇక్కడ లంబాడే వాళ్ళు వాళ్ళ తండాల్లో ఉండరు, గ్రామాల్లో ఉండరు. రిజర్వేషన్ వచ్చినటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అని అంటే జనాభా శాతం ఎవరిది ఎక్కుంటే వాళ్ళకే ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది లంబడోళ్ళు తింటుందని మనం రాజకీయ అవకాశాలు అట్లా వస్తుంటాయి. జనాభా ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకే అవకాశం ఉంటుంది, చైతన్యం ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకే ఇస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు? మేము దోస్తున్నాం అంటారు. దాన్ని ఏమంటారు అంటే ఆ పదాన్ని మేము దోస్తలేం కదా, అవకాశాలు వస్తున్నాయి అని అంటారు. అట్లే ఎస్సీ సామాజిక వర్గంలో కూడా చైతన్యం ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకే అవకాశాలు వస్తుంటాయి. చైతన్యం ఎక్కువ ఉంది కదంటే ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఓ గుడ్డోడు అడ్డోడు, ఆ తర్వాత ఓ మూగివాడు ఉంటాడు, తెలివైనోడు ఒకడు మంచిగా కాళ్ళు చేతులు రెక్కలు మంచిగా ఉన్నాడు పుడతాడు. నాకు తెలివింది కదని భూమి అంతా నాకే కావాలంటే, అయ్యకు వచ్చిన ఆస్తి అంతా మనకే కావాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఈ సమాజంలో తెలివి ఉన్నా లేకపోయినా, చైతన్యం ఉన్నా లేకపోయినా, అడిగినా అడగకపోయినా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి సమాజము మొదటి సంధి చెప్తూనే ఉంది. అన్నదమ్ములకు మంచినట్టుగా ఈ ఉమ్మడి రిజర్వేషన్ అనేటటువంటిది అందరికీ పంచివాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రపంచానికే ఆదర్శమైనటువంటి పోరాటం ఏదైనా ఉంది అంటే అది వర్గీకరణ పోరాటం. ఎందుకంటే ఈ సమాజంలో విప్లవాలు వస్తున్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాట్లు వస్తున్నాయంటే అక్కడ ఉండేటటువంటి తెగలకు, అక్కడ ఉండేటటువంటి వర్గాలకు, అక్కడ ఉండేటటువంటి జాతులకు సమాన వాట దక్కకపోవడం వల్లనే ఈ రోజు ప్రపంచంలో చాలా చోట్ల విప్లవాలు వస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ సామరస్యంగా పోరాటం జరుగుతూ ఉంది. అది 30 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పోరాటం. ఇది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి పోరాటం. ఒక ఎస్సీలకు సంబంధించినటువంటిది కాదు, ఇది బీసీలకు సంబంధించినటువంటిది, రేపు ఓసీలకు సంబంధించినటువంటిది, మైనార్టీలకు సంబంధించినటువంటిది. ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఈ పోరాటంలో భాగస్వామ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులే. ఎందుకంటే ఈ పోరాటానికి మద్దతుగా లేకపోతే మీరు ఏ పోరాటంలో ఉన్నప్పుడు వృధానే. ఎందుకంటే ఉదాహరణ ఒకటి చెప్తా. సౌత్ సూడాన్ అనేటటువంటి ఒక దేశంలో 2 తెగలు కలిసి బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత దానిలో ఒక తెగ, చైతన్యం ఉన్నటువంటి తెగ ముఖ్యమంత్రి అయింది, దేశానికి ప్రధాని అయింది. అందులో జనాభా ఎక్కువ ఉన్నటువంటి తెగ ఉప ముఖ్యమంత్రి అయింది, ఉప ప్రధాని అయింది. కానీ అక్కడ ఉండేటటువంటి ఉద్యోగాల లిస్టు చూసినప్పుడు మాత్రం ఈ చైతన్యం ఉన్నటువంటి తెగ మాత్రమే అన్ని ఆర్మీలో ఉంది, టీచర్లో ఉంది, యూనివర్సిటీలో ఉంది, ఆ తర్వాత రెవెన్యూలో ఉంది, మొత్తం ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళు ఒక 20 సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకుంటే స్వతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టింది ఈ 2 తెగల్లో ఒక తెగగా అనుభవించడానికేనా? కాదు కదా. మాకు ఉడక రావాలి వాటా, మీకు వచ్చినంత సమాన వాటా మాకు రావాలి, మీకంటే ఎక్కువ జనాభా మాకుంది రావాలి అని అన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ మైనార్టీ తెగ ఏం చేసిందంటే ఈ మెజార్టీ తెగను అంచివేసేసింది. ఆ తెగలో ఉన్నటువంటి సమాజాన్ని మొత్తాన్ని అంచివేసి మిలిటరీ పెట్టి, విదేశాల నుంచి మిలిటరీని తీసుకొచ్చి తొక్కేసి ఇప్పటికి సివిల్ వార్ నడుస్తా ఉంది. చాలా మంది ఒక వాదన చేస్తా ఉన్నారు, ఏంటంటే మనమందరం కలిసి అధికారంలోకి వచ్చినాక పంచుకుందాం వాటాని. అధికారంలో లేనప్పుడే మనం పంచుకోలేనప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే సాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సబ్బండ కులాలు, సబ్బండ వర్ణాలు ఈ సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ వర్గీకరణ పోరాటానికి మద్దతుగా ఉండి మీ వంతు బాధ్యతగా చాలా మంది ఫేస్బుక్లు ఉన్నాయి, చాలా మంది ట్విట్టర్లు ఉన్నాయి, చాలా మందికి ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. అవన్నీ కూడా నింపేసేయాలి. దీనికి మద్దతుగా వ్యాసాలు రాష్ట్రాలు వ్యాసాలు రాయాలి. ఈ పోరాటంలో ఎవరు మీ పక్కన ఉన్న జై తెలంగాణ అని చెప్పి మాట్లాడినట్టుగా జై వర్గీకరణ అనేటటువంటి పదాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నుంచి ఎట్లయితే జై తెలంగాణ అని మారుమోగిందో ఎవరు పలకరించుకున్నా సరే ఫోన్ చేస్తే జై వర్గీకరణ అనేటటువంటి పదాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తు చేస్తూ, మగధ సామ్రాజ్యపు చక్రవర్తులు మాదిగా జాతల్లు రా, మానవీయతను మదిలో నింపే మనసు గల్లొల్లు రాం, ఆది జాంబవారుందతి నీతి గల్లొల్లు రాం, భాగమతి ప్రేమ గల్లా ముద్దు బిడ్డలు రాం, సామాజిక న్యాయం గోరే సమతావాదులు రాం, సామాజిక న్యాయం గోరే సమతావాదులు రాం, కోలిపోతున్న ఓటాకై ఫైటు చేస్తున్న యోధులు రాం, దంచురా దంచు దండోరా లక్ష డప్పుల దండోరా, దంచురా దంచు దండోరా లక్ష డప్పుల దండోరా, దంచురా దంచు దండోరా మాది గొల్ల దండోరా, దంచురా దంచు దండోరా లక్ష డప్పుల దండోరా, పాడరా పాడు మన పాట వేల గొంతుల నోట, అరే పాడరా పాడు మన పాట వేల గొంతుల నోట, అరే ఆడురా ఆడు మరాట మాదిగలాడిన సిందాట, ఆడురా ఆడు మరాట మాదిగలాడిన సిందాట. జై మాదిగ, జై వర్గీకరణ. నా పేరు మాడుగుల వెంకట్ సామ్రాట్, మాది భూపాలపల్లి డిస్టిక్. నేను ప్రస్తుతం భీమ్డ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాం. మా భీమ్డ్రమ్ పుట్టినప్పటి నుంచి వర్గీకరణ
మద్దతు నినాదాన్ని ఎత్తుకున్నది. ఇప్పటికీ అదే కోణంలో ఉన్నాము. గత 3 సన్నాహక సమావేశాలల్లా అప్సిగూడలో అన్నకు మాటిచ్చిన అన్న భీమరం నుంచి వెళ్ళని నా పాట వచ్చింది. దరువెల్లన్న మీరు విని కూడా చాలా సంతోషపడ్డారని దూడపాక సీనన్న తెలియడం జరిగింది. సో నేను ఇప్పుడు మళ్ళీ అదే పాట ఎందుకని చిన్నగా పల్లవి అల్లుకున్నా. ఇక్కడ దండోర ఉద్యమం అనేది కేవలం మాదిగలకే సంబంధించింది కాదు మిత్రులారా. మేము ఇప్పటికీ కృష్ణన్న ఎప్పటికీ నా సోదరుడే అని అంటారు, కానీ మీరు మమ్మల్ని సోదరులు కూడా అనుకోవడం లేదు. ముఖ్యంగా మాల ఉపకులంగా మిమ్మల్ని చెప్పుకుంటున్నారు. నేతగాని సోదరులారా, మీకు జరిగేటువంటి పెద్ద అన్యాయం ఏంటంటే బెల్లంపల్లిలా చెన్నూరులా మా జన్నుకుంట ప్రాంతం నుంచి అత్యధికంగా నేతగాని సామాజిక వర్గం ఉంటది. కాబట్టి మీ నేతకాని వర్గం నుంచి ఒక ఎంపీ ఉండద్దు, మీ నేతకాని వర్గం నుంచి ఒక ఎమ్మెల్యే ఉండద్దు అని మిమ్మల్ని ఉపకులంగా చెప్పుకుంటూ మీ యొక్క సర్వ సంపదనంతా కేవలం ఒక మాల జాతి వాళ్ళే దోచుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ కళ్ళు తెరుచుకోండి. కేవలం మన ఉమ్మడి రిజర్వేషన్ అంతా ఒక సామాజిక వర్గమే తింటుంది. కాబట్టి అందరికీ సమాన హక్కుల కోసము దండోర ఉద్యమంలో కలిసి రావాలని. రండిరో దళితులారా దండోర జెండెత్తుకొని రండిరో దళితులారా, రండిరో దళితులారా దండోర జెండెత్తుకొని రండిరో దళితులారా, లెండిరో దళితులారా వర్గీకరణ పట్టుబట్టి లెండిరో దళితులారా, లెండిరో దళితులారా వర్గీకరణ పట్టుబట్టి లెండిరో దళితులారా. మాల మాది గోళ్ళంతా ఒక్క జాతి పిల్లలెట్లా, ఒక్క జాతి పిల్లలెట్లా, నువ్వుండేదో కాడా నేనుండేదో కాడ, సూరు సూరు కలిసి ఉందా సుట్టమ్మలకుండదా, సూరు సూరు కలిసి ఉందా సుట్టరికమ్మలకుందా, నీతి తప్పి మాటలాడి నిండ మొదల ముంచుతుండు రండిరో అరచం రండిరో దళితులారా, దండోర జెండెత్తుకొని రండిరో దళితులారా, మెండిరో దళితులారా. థ్యాంక్ యూ అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ. వినయ్ విప్లవ్. శరత్ గారు సాంస్కృతిక ఉద్యమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి అన్న దరు ఎల్లన్న గారు, అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి కవి రచయిత సింగరు అన్న మట్ల తిరుపతన్న గారు, అంతడుపుల నాగరాజు అన్న గారు, ఇవాళ తన గొంతు తన మాట తన యొక్క ప్రతి కార్యక్రమం కూడా సమాజం కోసం అంటూ ఎప్పుడు ఉద్యమంలో ముందుంటున్నటువంటి అన్న మా పృథ్వీరాజ్ అన్న, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మీ అందరం కలిసి ఆ రోజు అన్న ముందుండి నడిపించినటువంటి మా అన్న అంజన్న గారికి, అదేవిధంగా ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి మీరందరూ ఇంతగానో మాట్లాడుతూ ఉన్నారు. ఒక కులం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమమైనా ఈ దేశంలో ఉన్నటువంటి 99 కులాలు మొత్తం కూడా ఒకే గొంతుతో చెప్పినటువంటిది ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ ఉద్యమానికి అందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. 100 కులాలు ఉంటే ఈ దేశంలో 99 కులాలు రిజర్వేషన్ పోరాటం, అది మందకృష్ణన్న పోరాటానికి మద్దతు ఇస్తున్నటువంటి విషయాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో 99 కులాలు మొత్తం కూడా మద్దతు ఇచ్చినటువంటి ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఈ దేశంలో భారతదేశంలో 100 రాజకీయ పార్టీలు ఉంటే 98 రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించినటువంటి ఉద్యమం ఏదంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఇక రిజర్వేషన్ పోరాట ఉద్యమాన్ని ఎవడన్నా ఆపుతారా? ఈ ఉద్యమం చేస్తున్నటువంటి నాయకుడు తన కుటుంబం కోసము, తన మంత్రి పదవి కోసము, లేకపోతే ఒక రాజకీయ పార్టీ కోసం నడుపుతున్నటువంటి ఉద్యమం కాదు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని పోతున్నటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది మందకృష్ణ మాత్రమేనటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నాయకత్వంలో 2000 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చిన దగ్గర నుంచి 2025లోకి వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ప్రత్యక్షంగా మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం. ఆ అన్న నాయకత్వంలోనే కలిసి పోరాటంలో పాల్గొన్నటువంటి విషయాన్ని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే మందకృష్ణన్న తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం జావద్దు, తెలంగాణ ఉద్యమం బ్రతికుండాలి, వర్గాల కోసం పనిచేసినటువంటి ఏకైక
ఆర్గనైజేషన్ ఏకైక ఉద్యమ చరిత్ర కలిగినటువంటిది ఏదో ఉందంటే అది ఎంఆర్పిఎస్ మాత్రమే అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి నేను నా 9వ తరగతి నుంచి దాదాపుగా 95, 96 కావచ్చు అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం అనేది జరిగింది. ఆ రిలే నిరాహార దీక్షలలో మా ఊరు నుంచి ఒక 10 మంది, ఇప్పుడు ఒక 5-6 అన్నలు లేరు, వాళ్ళు మొత్తం చనిపోయారు. వాళ్ళ ఆధ్వర్యంలో నేను 9th క్లాసులో ఉన్నప్పుడు ఆ రిలే నిరాహార దీక్షలలో నేను నెల రోజుల పాటు కూర్చున్నా. అప్పటి నుంచి మొదలేసుకుంటే అన్నగారు 96లో నా 10th క్లాసు చదువుతున్నటువంటి క్రమంలో హుజూర్ నగర్ లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ హుజూర్ నగర్ భారీ బహిరంగ సభకు మేము మా ఊరు నుంచి 2 ట్రాక్టర్ల జనాన్ని తీసుకొని పోవడం అనేది జరిగింది ఆ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి. అప్పుడు నేను మొట్టమొదటిసారిగా కృష్ణన్నను చూడడం అనేది జరిగింది. అంటే నా 9వ తరగతి 8వ తరగతిలో అన్నని ఆ సభలో చూసి అబ్బా ఇంత పెద్ద నాయకుడు అని చెప్పేసి నేను చాలా మన జాతిలో ఇంత పెద్ద నాయకుడు ఉందని చెప్పేసి నేను సంతోషించిన. అదేవిధంగా ఈ కార్యక్రమానికి బహుజన స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క అన్నగారు ఏ పిలుపు ఇచ్చినా కానీ ఈ యొక్క లక్ష గొంతులు 1000 గొంతులు 1,00,000 డబ్బుల కార్యక్రమానికి మా యొక్క సంఘం తరపు నుంచి పూర్తి మద్దతు అనేది తెలియజేయడం జరుగుతుంది. అన్న ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడతా, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే మీరు ఈ యొక్క ఎంఆర్పిఎస్ కు ఈ మాలలు మొన్న సింహగర్జన అనేది నిర్వహించడం అనేది జరిగింది. ఈ మాలల సింహగర్జన అనేది ఎందుకు నిర్వహించరు అనేది మనకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు దేశద్రోహులుగా ప్రకటించబడాలి. ఎందుకంటే ఈ దేశంలో సుప్రీంకోర్టును మించినటువంటి కోర్టు ఇంకొకటి లేదు. కాబట్టి ఈ యొక్క మాలలు సుప్రీంకోర్టు మాలలు కానీ మాల ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సింహగర్జనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరిని కూడా దేశద్రోహులుగా ప్రకటించాలని చెప్పేసి నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశించి చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 1000 గొంతులు 1,00,000 డబ్బుల కార్యక్రమం అనేది బ్లాక్ బస్టరే. ఇలా ఎవ్వరు కూడా సందేశించాల్సిన అవసరమే లేదు. అన్నగారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఇప్పటిదాకా చూసుకోండి 30 సంవత్సరాల చరిత్రలో సినిమాలు ఏదో బాహుబలి ఇంకేదో ఏదో వచ్చి ఉండొచ్చు, కానీ అన్నగారి ప్రత్యక్ష ఉద్యమం బ్లాక్ బస్టర్ ఇట్టే తప్ప ఏది కూడా ఫెయిల్ అయినటువంటి దాఖలాలు లేదు. ఈ కార్యక్రమం కూడా విజయవంతమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సమన్వయకర్తలుగా పనిచేస్తున్నటువంటి దర్వేలన్న గారికి, నలికంటి శరతన్న గారికి ప్రత్యేక జైబీలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తున్నాను. ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి 1000 గొంతుకలు 1,00,000 డప్పుల సభ విజయవంతంకై ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి శరతన్న గారికి, దరు ఎల్లన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి, పృథ్వీరాజన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ సంఘాల విద్యార్థి నాయకులకు, పిహెచ్డి స్కాలర్లందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి జై భీమ్ తెలియజేస్తూ, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ధర్మ సమాజ్ పార్టీ ముందు నుండి పూర్తి మద్దతుగా ఉంది సార్. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఏకసభ్య కమిషన్ కూడా ప్రతి జిల్లాలో కమిషన్కి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీతో పాటు ధర్మ స్టూడెంట్స్ యూనియన్ కలిసి ఏకసభ్య కమిషన్కి విజ్ఞాపన పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు మాదిగ విద్యార్థి గర్జన కార్యక్రమానికి కావచ్చు, అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా మా పూర్తి మద్దతు ఉంది. ఇక నుండి కూడా మా మద్దతు ఈ విధంగానే ఎస్సీ వర్గీకరణకు ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఏకసభ్య కమిషన్ కి విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువడిందో ఆ వెంటనే నిండు అసెంబ్లీలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకోవాలని రాబోయే నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఏ కారణమో చూపించి దాన్ని ఆపొద్దని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నుండి ఎటువంటి కార్యాచరణ ఇచ్చినా దానికి ధర్మ స్టూడెంట్స్ యూనియన్గా పూర్తి మద్దతు ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి అందరు విద్యార్థి నాయకులకి జార్జి రెడ్డి పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. ముందుగా నిర్వాహకులు క్షమించాలి. వాస్తవానికి మార్నింగ్ 11కి రావాల్సి ఉండే నేను, కాకపోతే జార్జి రెడ్డి జయంతిలో భాగంగా ఫిట్నెస్ అండ్ కల్చరల్ వీక్ నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా లేట్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మిత్రులారా, మాది ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి చెప్పాలంటే వాస్తవానికి నాకు 30 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను పుట్టినప్పుడు స్టార్ట్ అయిన ఉద్యమము ఇప్పుడు ఎదుగుతూ ఉంటే 30 ఏళ్ళ కాలమైంది. మాకు మా బాల్యం మొత్తం కూడా జెండాలు ఎజెండాలు రాజకీయ పార్టీలు ఏమీ తెలియవు. మాకు కేవలము మా రాజకీయ పార్టీ ఏమన్నా కానీ మా బాల్యం మొత్తం కూడా మా తల్లిదండ్రులు నేర్పింది మన జెండా కావచ్చు, ఎజెండా కావచ్చు, రాజకీయ పార్టీ ఏదైనా కావచ్చు, కానీ అది కేవలం ఎంఆర్పిఎస్ మాత్రమే అని చెప్పేసి మా బాల్యం నుండి కూడా మేము నేర్చుకున్నాం. మేము ఇప్పుడు కొంచెం పెరిగి పెద్ద ఎకడమిక్స్ వైపు వచ్చినా కానీ వివిధ ఐడియాలజీతో ఒకవైపు ఉన్నా కానీ ఎప్పుడైనా సరే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలుగా పీడిఎస్యు ఎప్పుడు మొదలైందో ఉద్యమం అప్పటి నుంచి ఇప్పటిదాకా నిత్యము కలిసే ఉన్నది. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా అలాగే యూనివర్సిటీ సంబంధించిన ప్రపంచంలో ఏ ఉద్యమాలు చూసుకున్నా కానీ పరిశోధించినా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం అయితే ఉంటుంది. కానీ ఒక కులం పేరు మీద నిర్మించబడిన సంఘము కేవలం కులానికి మాత్రమే అంకితం కాకుండా ఈ మొత్తం కూడా సబ్బండ కులాలకు సంబంధించినటువంటి సమస్యల పైన మొత్తం కూడా కొట్లాడినటువంటి ఏదైనా కుల సంఘం ఏదైనా ఉన్నదంటే కేవలం ఎంఆర్పిఎస్ మాత్రమే ఉన్నది తప్ప ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ గడలేదు. కాబట్టి ఏ కుల సంఘం తీసుకున్నా బౌండరీస్ గిరుచుకొని మాత్రమే పనిచేస్తున్నటువంటి పని ఉంది. కానీ 30 ఏళ్ల పాటు ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా కన్నీటితో ఈదిన ఉద్యమం కానీ అనేక మంది అమరులైనా కానీ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం కోసం తప్పనిసరిగా ఎంచుకున్న మార్గం నీతి మార్గం అయింది కాబట్టి, ఎంచుకున్న మార్గం ధర్మం కలదు కాబట్టి, ఎంచుకున్న మార్గం న్యాయం కలదు కాబట్టి ఇంత మట్టుకు కూడా ఇంకా నడుస్తూనే ఉంది. కాబట్టి న్యాయం గలది ఎప్పుడైనా సరే సజీవంగా ఉంటుంది నిదర్శనమే ఎంఆర్పిఎస్ ఉద్యమం. కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమము ఇప్పుడు కాదు ఎప్పటికైనా సజీవంగానే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా, ఏ ఉద్యమైనా చూసుకుంటా కానీ వ్యక్తుల మీదనో లేకపోతే ఒక సంఘాల మీదనో లేకపోతే కొంతమంది మీదనే ఉంటుంది. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమము వ్యవస్థ మీద కొట్లాడింది, ఎంఆర్పిఎస్ ఉద్యమము పాలకుల మీద కొట్లాడింది, ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అనుకున్న లక్ష్యం కోసం మాత్రమే గిరిగీసుకొని కొట్లాడింది. ఆ కొట్లాడిన దాంట్లో 30 ఏళ్ల పాటు